మరి ఎవరికైనా డౌట్లుంటే మీరు అన్‌మ్యూట్ చేసుకొని ఒకసారి అడగండి. శ్రీనివాస్ సార్ గూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. చెప్పండి. సార్, సార్ ప్రీ క్లోజర్ వరకు ఈపీసీ కొత్త రికార్డింగ్ ఏమి లేదు సార్. దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా? అంటే వెండర్ నుంచి ఎంబుక్ స్టార్ట్ చేయాలి. అంటే ప్రీ క్లోజర్ వర్క్ అంటే మీకు మళ్ళీ రికార్డ్ చేయాల్సినవి ఏమీ లేవా? ఏమీ లేవు సార్. జీరో. బ్యాలెన్స్ పేమెంట్ రావాల్సింది ఏం లేదా? బ్యాలెన్స్ పేమెంట్ ఆ కాంట్రాక్టర్‌కి అంటే అయిపోయినంత వరకు పేమెంట్ చేసేసాం సార్. విత్‌హెల్డ్ అమౌంట్ రిలీజ్ చేయాలి సార్ అంతే ఇంకేం లేదు. అంటే సిస్టమ్‌లో మీరు వితౌట్ ఎంబుక్ ఓన్లీ విత్‌హెల్డ్ అమౌంట్ రిలీజ్ చేయడానికైతే ఫెసిలిటీ లేదు. అదే సార్. అంటే వెండర్‌కి ఇచ్చి చేసుకోవచ్చా? లేదంటే ఏఈ గారికి మేకర్‌గా ఇచ్చి నామినల్‌గా కొంత అమౌంట్ క్రియేట్ చేసి చేసుకోవచ్చా అనేది డౌట్ సార్. అంటే ప్రెజెంట్ అయితే మీకు ఏఈ గారిని ఇచ్చినా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే సార్. అది ఎట్ యువర్ డిస్క్రిషన్. వర్క్ ఏం లేదు కాబట్టి. యెస్ సార్. అదే వర్క్ ఏం లేదు కాబట్టి ఇది ఉందో లేదా అని డౌట్ సార్ అంతే. ఆ! ఆ! అది మీరు ఎట్ యువర్ డిస్క్రిషన్. బట్ వర్క్ ఉంటే మాత్రం కంపల్సరీ వెండార్ చేత రికార్డ్ చేయించండి. అదే వాల్యూ ఆఫ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా వెండర్ చేపిస్తాం సార్. వర్క్ ఏం లేదన్నారు అందుకనే సార్. అంటే మళ్ళీ థాంక్ యూ సార్. దానికైనా వాళ్ళ యాక్సెప్టెడ్ మెజర్‌మెంట్స్ పెట్టాలనుకుంటా కదా! యెస్ సార్. అదే. అంటే వర్క్ ఏం లేకపోయినా మరి చేయాల్సిందే మనం. ఓకే. మీకది ఇంకా ఎంబుక్ అన్నది ఇంకా మ్యాండేటరీ కాబట్టి ఎంతో కొంత వాల్యూ రూపాయో, రూ. 10 వచ్చేటట్టు చేసుకొని మళ్ళీ నలిఫై చేసుకోవాలండి. తప్పదు. యెస్ సార్. అది ఏఈ గారితో చేస్తే సరిపోద్దా? లేదంటే వెండర్‌కి మళ్ళీ ఐడీ క్రియేట్ చేయాలా అనేది డౌట్ సార్. అంటే వెండార్ లేదా మీకసల దీనికి? ఉన్నారు సార్. వెండర్ ఉన్నారు. బట్ యాక్టివ్‌లో లేరు సార్ వాళ్ళు. అందుకని. అంటే ఇందులో ఫస్ట్ టైమ్ వస్తున్నారా ఇక్కడికి? అవును సార్. ఫస్ట్ టైమ్ సార్. ఫేజ్ 2లో కూడా లేరు సార్ వాళ్ళు అందుకని. ఫేజ్ 1లో బిల్ అయింది. ఫేజ్ 2లో కంప్లీట్‌గా లేదు సార్. ఇప్పుడు పెడదాం అంటున్నారు క్లోజర్. అంటే ఫిజికల్ ఎంబుక్ చేసినంత కూడా ఏజెన్సీయే కదా మీకు? యెస్ సార్. ఏజెన్సీయే చేశారు సార్. అది 2018లో క్లోజ్ అయిపోయింది సార్ అప్పుడు. సరే ఇప్పుడు మీరు క్లోజ్ అవుతున్నప్పుడు అంటే మరి ఆ మెజర్‌మెంట్స్ వరకు కంప్లీట్ అయిన వరకు కూడా ఏజెన్సీ యాక్సెప్టెడే కదండీ అక్కడి దాకాను. యెస్ సార్. దాని వరకు అయితే ఏఈతో మేకర్ కింద పెట్టి చేసుకుంటారంటే ఇప్పుడు మీరు బిల్ కోసం క్రియేట్ చేసేదే కదా! వాల్యూ యాక్చువల్‌గా రికార్డెడ్ వాల్యూ లేదంటున్నారు కదా! డిజిటల్ చేయడానికి కూడాను. ఏం లేదు సార్. అదే ఆ నామినల్ అమౌంట్ క్రియేట్ చేసుకుంది ఏఈతో చేసుకోండి పర్లేదు. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. సార్. చెప్పండి. సార్ మాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది సార్. వాళ్ళు యాక్టివ్‌లో లేరు సార్. వాళ్ళు ఏజెన్సీ వాళ్ళైతే యాక్టివ్‌లో లేరు. కానీ వాళ్ళకి వర్క్ అయితే ఎంటర్ చేయాలి నేను వాళ్ళకి. వాళ్ళకి యాక్టివ్‌గా లేరంటే? యాక్టివ్‌గా లేరంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు పాస్వర్డ్ యూజర్ నేమ్స్ ఉన్నాయి గానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఓనర్ ఎవరో తెలీదంటున్నారు. మాకు తెలీదు ఇది వాళ్ళదే అంటున్నారు సార్ వాళ్ళు. అంటే పేమెంట్ మరి కాంటాక్ట్ మీరు పేమెంట్ ఇవ్వడం ఎందుకు అలాంటోళ్ళకి ఇంకా? సార్. అంటే కానీ వాళ్ళు వర్క్ పెట్టుకున్నారు సార్. కానీ వాళ్ళు సబ్ ఏజెన్సీ‌నో ఏదో ఉన్నట్లున్నారు వాళ్ళు. వాళ్ళనడిగితే వాళ్ళు లేదు మాకు ఏఈ దానిలో క్రియేట్ చేసేటట్లుగా చూడండి అని అంటున్నారు సార్ వాళ్ళు. అంటే అలా కాదు. మీరు పేమెంట్ ఇచ్చేది అగ్రీమెంట్ అథారిటీ ఎవరు? మీరు సేమ్ అథారిటీ కాకుండా వేరే అథారిటీకి పే చేస్తారా ఈ కేస్‌లో? లేదు సార్. మన ఏజెన్సీ అని ఉంది సార్. వాళ్ళ పేరు మీదే ఉంది. కానీ వాళ్ళ పర్సన్ అనే అతను యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వాళ్ళు మర్చిపోయినాము అంటున్నారు సార్ వాళ్ళు. అవునండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ దానికి ఏదైనా అప్లికేషన్ పెడితే మళ్ళీ ఇస్తారు కదా! పాస్వర్డ్ రీసెట్ చేసి. అదే సార్ చెప్పాము సార్ మేము. చెప్తే సరే చూస్తాం సార్ అట్లా దొరకకపోతే గిన మా వాళ్ళు అది కూడాను. అందుకే ఇది వరకే మీరు ఆల్రెడీ వాడారా? వెండర్ ఐడీ వాడారా రికార్డింగ్‌కి? లేదు సార్. ఇంతవరకు వాళ్ళే సార్ క్రియేట్ వదిలేసారు కానీ వాళ్ళే సార్ వాళ్ళు. ఫేజ్ 2 స్టార్టింగ్‌లో క్రియేట్ చేసుకున్నారు సార్. మళ్ళా దాన్ని వాడలేదు సార్ అసలు వాళ్ళు. అదేనండి నాకు అర్థమైంది కానీ అలా కాదు. ఇప్పుడు మీకు పాస్వర్డ్ ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ పెడితే దానికి రీసెట్ చేసి ఇస్తారు పాస్వర్డ్. ఓకే సార్. అట్లయితేనా? ఒకవేళ మొబైల్ నంబర్ చేంజ్ చేయాలన్నా సరే మీరు డీడబ్ల్యూ గారికి అప్లికేషన్ పెడితే దానికి చేంజ్ చేసి ఇస్తారు. ఓకే సార్. ఓకే సార్. అట్లయితే.
హలో సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు ఆ వెండర్ ఇప్పుడు అప్పుడు చేసిన పేరు ఏమైనా గుర్తుంటే ఇప్పుడు ఆ డీటెయిల్స్ అయినా పెట్టండి, వెరిఫై చేసి చెప్తారు లేకపోతే. ఓకే సార్, చూసాను. వాళ్ళు వెండర్ ఐడి వచ్చి దీనిలో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఆ నెంబర్ ఇస్తున్నారు సార్. ఆ నెంబర్ కాదని చెప్పి నేను చెప్పాను సార్ వాళ్ళకి ఎత్తుకుతున్నారు సార్. అది అదే సార్ వాళ్ళు అగ్రిమెంట్ లో వెండర్ కూడా ఇచ్చారు కదా సార్, అది వాళ్ళు చూస్తున్నారు సార్. అది కాదని చెప్పాను సార్ ఆల్రెడీ నేను వాళ్ళకి. మీరు అది ఒకసారి అప్రోచ్ అవ్వండి, దానికి సొల్యూషన్ చెప్తారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ఈ కర్నూలు సార్, పబ్లిక్ హెల్త్ సార్. మై ఆడిబుల్ సార్? హలో సార్. హలో ఉంటే ఫోన్ ఎట్లా అప్లికేషన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. నమస్తే సార్. ఓకే సార్ చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు సర్టన్ ఐటమ్స్ లో మేము ఏదైనా ఐటమ్స్ లో వాడు మన క్వాంటిటీ ఈ విధంగా ఇంత చెప్పినప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు అతను లెస్సర్ క్వాంటిటీ చేసినప్పుడు మనం ఎక్కడైనా రికవరీ పెట్టేదానికి అవకాశం ఉందా సార్ వీటిలో? క్వాంటిటీ లెస్ క్వాంటిటీకి సపోజ్ బెడ్డింగ్ స్టాండ్ బెడ్డింగ్ అంటారు, బట్ ఎస్టిమేట్ లో పెట్టుకొని ఉంటాము పైప్ లైన్స్ లో వాటిలో. బట్ ఎగ్జిక్యూషన్ కి వచ్చినప్పుడు సర్టన్ ఏరియాస్ లో నాట్ రిక్వైర్డ్, వేరెవర్ ద సాయిల్స్ ఉన్నప్పుడు, రాక్ కండిషన్స్ లేనప్పుడు, అప్పుడు మనకు సైట్ కండిషన్ ప్రకారము అతనికి రికవరీస్ కొన్ని పెట్టాల్సి వస్తుంది ఆ పైప్ లైన్ లెంత్ లో కానీ క్వాంటిటీ అమౌంట్ లో. అప్పుడు మీరు ఎంఓపిలో మెమో పేమెంట్ లో మిస్లాన్స్ రికవరీలో పెట్టుకోవచ్చు కదండి అమౌంట్. అది మిస్లేనియస్ రికవరీస్ క్రెడిటబుల్ టు వర్క్ అని ఉంటుంది కదా ఎంఓపిలో. మిస్లేనియస్ రికవరీస్ లో పెట్టుకోవచ్చు అమౌంట్ కావాలంటే. రీజన్స్ కూడా పక్కన నోట్స్ లో రాయొచ్చు మీరు. ఓకే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇంకో డౌట్ సార్. సార్ ఇప్పుడు రిఫార్మ్ మామూలుగా ఒక బిల్లు ఉంటుంది సార్. ఆ రిఫార్మ్ ఏంటంటే బిల్లు తగ్గింటుంది. ఆ తగ్గిన క్వాంటిటీని మేము ఎక్కడ పెట్టాలనేది ఫేజ్ 2 లోనూ లేదు సార్ ఆప్షన్. ఇప్పుడు దీనిలో ఏమన్నా ఉందా సార్ ఏమన్నా? అంటే మీరు ఆల్రెడీ పేమెంట్ అయిపోయి తర్వాత రేట్లు తగ్గినాయి అంటారా మీరు అడిగేది? అవును సార్, అవును సార్. లేదు, అక్కడ సేమ్ అప్రోచ్ ఎక్కడ కూడా. సేమ్ అప్రోచ్ అయితే దీనిలో ప్రైస్ ఎస్కలేషన్ లో తగ్గించుకోవడమే, ఇంకా మైనస్ పెట్టడం అట్లయితే ఇంకా ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఎందుకు? ఆప్షన్ లేదు కదా సార్. వేరే మిస్లేనియస్ విత్ లో పెడితే ఆటోమేటిక్ గా జిఎస్టీ అన్ని రిలీజ్ చేస్తుంది సార్ దానికి. అది ఆ క్వాంటిటీ వాల్యూ గురించి. అవును సార్, ఆ జిఎస్టీ అన్ని రిలీజ్ అవుతాయి సార్. మళ్ళీ దాన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలంటే కరెక్ట్ గా రావు సార్. అంటే మీకు రీఫార్మేటెడ్ ఎస్ఓఆర్ ప్రకారంగా వాల్యూ తగ్గించినట్టుగా ఓ ఫీల్డ్ పెడితే సరిపోతా పోనీ అక్కడ. అవును సార్, అట్లా ఫీల్డ్ ఏమనంటే కొద్దిగా బెస్ట్ గా ఉంటుంది సార్ అందరికి మాకి. అంటే ప్రైస్ అడ్జస్ట్మెంట్ అంటే నెగిటివ్ ప్రైస్ అనకుండా డైరెక్ట్ గా రీజన్ అదే పెట్టి అక్కడ వాల్యూ తగ్గిస్తే చాలండి, అంతేనా? అవును సార్, అవును సార్. ఓకే, ఇక్కడ చూస్తాను. అది పెట్టొచ్చునండి, ఇక్కడ అయితే పెట్టొచ్చు. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు సపోజ్ మనం ఒక పేమెంట్ షెడ్యూల్ తయారు చేసుకొని సర్టన్ ఒక 50% 40% వరకు కంప్లీట్ అయి ఉంటుంది. బట్ ఇన్ మిడిల్ లో మనం పేమెంట్ షెడ్యూల్ కనుక మార్చుకున్నప్పుడు మేబీ సర్టన్ ఐటమ్స్ పర్సెంటేజ్ తగ్గుతాయి, కొన్ని పెరుగుతాయి. అట్ దట్ టైం హౌ సిస్టమ్ ఎలా తీసుకుంటుంది సార్ మనము? అంటే మీరు పేమెంట్ షెడ్యూల్ మధ్యలో ఏదైనా రివైజ్ చేయాలన్నప్పుడు అండి, సిస్టమ్ మీకు ఆ పేమెంట్ షెడ్యూల్ ని ఎంత వరకు తగ్గించడానికి ఎలో చేస్తుంది అంటే, ఏదైనా ఐటమ్ ఎగనెస్ట్ గా మీరు ఎంబుక్ లో ఎంతైతే అమౌంట్ రికార్డ్ చేశారో ఆ అమౌంట్ వరకు తగ్గించవచ్చండి. దానికంటే తగ్గించడానికి ఎలో చేయదు. అక్కడ అమౌంట్ వాల్యుయేషన్ అంటే అక్కడ మన క్రైటీరియా వచ్చి లెంత్ క్రైటీరియా ఉండదు. అంటే అమౌంట్ టోటల్ గా రివైజ్ దాంట్లో క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ తగ్గిస్తుంది అంటారా మీరు? అంతే. మీకు అమౌంట్ ఉంది చూసారా ఆ కాంపోనెంట్ కి అగెనెస్ట్ గా. ఓకే. ఒకవేళ మీరు అది ఎంబుక్ లో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, దానికంటే తగ్గించడానికి అమౌంట్ ఆ స్పెసిఫికేషన్ వరకు ఎలో చేయదు. మీరు కావాలంటే కొత్తది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అసలు యూజ్ చేయండి మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అది మైనస్ చేసేయచ్చా?
ఇప్పుడు అదే అడుగుతుంది. ఇందాక వాళ్ళు అడిగిన అదే డౌట్ సార్. కూడా అదే. మైనస్ అదే. చేయాలి అంటే మాత్రం ప్రెజెంట్ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మీరు అనుకున్నట్టు అమౌంట్ గనక పెరిగిందనుకోండి, ఆ పెరిగిన అమౌంట్ పెడితే లాస్ట్ తీసేసి మిగతాది యాడ్ చేయగలము. సపోజ్ ఇప్పుడు తగ్గిపోయిందనుకోండి బాగా, అప్పుడు అది మైనస్ వెనక్కి తీసుకోలేదు. మైనస్ అయితే మాత్రం తీసుకోదండి. సపోజ్ క్వాంటిటీ పెరిగి ఉండదు. బట్ క్వాంటిటీ అంతకుముందు క్వాంటిటీ సేమ్ ఉంటుంది. బట్ రేట్ తగ్గి ఉంటుంది. అప్పుడు అమౌంట్ రేట్ తగ్గుతుంది ఆటోమేటిక్‌గా. అవునవును. అంటే అప్పుడు ప్రీవియస్ ఆ రేట్‌తో అమౌంట్ పేమెంట్ అయింది కాబట్టి దానికంటే తగ్గించడానికి అలో చేయదు. లేదు. అప్పుడు అదన్నా మైనస్ చేసుకొని మళ్ళీ కొత్త ఐటెమ్ కిందన్నా చేసుకోవాలి. సేమ్ మనం ఇదే జనరల్‌గా డౌట్ ప్రీవియస్ ఫిజికల్‌గా యూజర్ కూడా అడిగింది అదేనండి. ఫిజికల్‌గా చేసేది కూడా అట్లే చేస్తాము. ఆ ఐటెమ్ మైనస్ చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ ఐటెమ్ కొత్త ఐటెమ్ రికార్డ్ చేసుకొని దాని వల్ల ఫుల్ క్వాంటిటీకి ఆ ఫుల్ రేట్ ఇచ్చేస్తాం. జనరల్‌గా జరిగేది కూడా అంతే. అదైతే సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో కూడాను నెగెటివ్ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయదు అది సిస్టమ్. హార్డ్ కాపీస్‌లో మనం చేసేది కూడా ఆ విధంగానే. అంటే అదైతే మైనస్ ఒకసారి చేసేస్తాము. డిస్కస్ కొత్త ఐటెమ్ చేయాలండి. ఇవ్వాలి. డిస్కస్ చేసి నిధి మోడల్ ఏదైనా పాసిబిలిటీ ఉంటే చూస్తారు. ఎందుకంటే సార్ దేర్ ఆర్ సో చెప్పారు కదా. మెనీ టైమ్స్ చేంజ్ అయితా ఉంటాయి ఇవి. ఈ నేను అదే పేమెంట్ షెడ్యూల్ అనేటువంటిది ఐటమ్స్ మారినప్పుడు లేదా కొన్ని చేంజెస్ వల్ల అది. అంటే సిస్టమ్‌లో అయితే మీకు ఎట్ ద ఎండ్ రిక్వైర్మెంట్ ఏందంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ వన్స్ మీరు బుక్‌లో అది రికార్డ్ చేసిన తరువాత మళ్ళీ దాన్నైతే తగ్గించలేరు. దానికి అగైన్స్ట్‌గా ఏంటంటే సిస్టమ్‌లో బ్యాక్ ఎండ్‌లో పేమెంట్ ఎంట్రీస్ జనరేట్ అయి ఉంటాయి. క్వాంటిటీ తగ్గదు. క్వాంటిటీ తగ్గించదండి. ఓన్లీ పేమెంట్ ఇక్కడ ఒకటే క్వాంటిటీ విషయం కాదండి. మీరు అగ్రీమెంట్ వచ్చేసరికి పేమెంట్ షెడ్యూల్ డైరెక్ట్ అమౌంట్ రికార్డ్ చేస్తున్నారు కదా! అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని ఆ! మైనస్ కావాలి. అది అదే. మైనస్ అయితే ఒకసారి డిస్కస్ చేస్తారు అది అది రిక్వైర్మెంట్. అంటే రీఫార్ములేటెడ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం కదండి. సేమ్ అదే. సేమ్. అది చూద్దామండి ఒకసారి. మేము కూడా అది కొద్దిసేపు అంటే ఫ్యూచర్‌లో ఏమైనా ఇవ్వగలమో ఆలోచిస్తాం కానీ ప్రస్తుతానికైతే లేదు. వర్క్ అరౌండే చేసుకోవాలండి ప్రస్తుతానికి. ఆ వాల్యూ తగ్గించడానికి మేము డైరెక్ట్‌గా ఇదే రీజన్‌తో ఏమన్నా ఫీల్డ్ పెట్టగలిగితే పెడతాము. ఫ్యూచర్‌లో మీరన్న మైనస్ వాల్యూస్ ఎలా వర్కౌట్ అవుద్దో చూద్దామండి అది. ఎందుకంటే వేరియస్ యాక్టివిటీస్ చాలా హెవీ వర్క్ నడుస్తా ఉంది. దానివల్ల ఇప్పుడు డిస్కషన్ కూడా టైం లేదు కాబట్టి మేము ఒకసారి ఆలోచించి ఫ్యూచర్‌లో విల్ ట్రై టు అకామిడేట్ ఏమైనా అవకాశం ఉంటే. సిస్టమ్ పరంగా ఇష్యూ రాదంటే. హలో సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. సార్ ఇది ఒరిజినల్ అగ్రిమెంట్ అయిన తర్వాత పేమెంట్ షెడ్యూల్ చేసాం సార్ ఇది. ఈ ప్యాకేజ్ వర్క్ సార్. సార్ ఇందులో వచ్చేసి మనము జియో 2263 వచ్చిన తర్వాత యూనిట్ రేట్‌లో వచ్చాయి సార్ కొన్ని ఐటమ్స్‌కి రేట్లు. సో వాటికి మనము అగ్రిమెంట్ ఇనిషియల్ స్టేజ్‌లో చేసేటప్పుడు రేటు, క్వాంటిటీ అలా చేసాం కదా సార్ ఎడిట్ లెగసీ డేటాలో. సో ఈ యూనిట్ రేట్లకి ఎలా మార్చుకోవాలి సార్ అది? యూనిట్ రేట్ అంటే షెడ్యూల్ లేకుండా డైరెక్ట్ యూనిట్ రేట్‌తో పేమెంట్లు ఇచ్చారా? సార్ ఒక స్టేజ్ వరకు పేమెంట్ షెడ్యూల్‌తో చేశారు సార్. వన్స్ జియో 2263 వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్ మాత్రమే యూనిట్ రేట్ అరైవ్ అయ్యారు సార్. కంట్రోల్ బ్యాషింగ్‌కి, అబ్రెసివ్‌నెస్‌కి వాటికి. అంటే మీకు అగ్రిమెంట్ మీకు అంటే ఐబీఎం కంటే ఇది పెరుగుతుందంటారు దీనివల్ల? అవునవును సార్. ఐబీఎం కంటే మనము ఇచ్చిన పేమెంట్ పెరుగుతది సార్. అంటే అడిషనల్‌గా అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటారా అది వాటికి? అవునవును సార్. అప్రూవల్స్ వచ్చినాయి సార్. రేట్లకి సప్లిమెంట్ అగ్రీమెంట్ కూడా అయినాం. అప్పుడు మీరు ఐబీఎం పెంచుకుని పేమెంట్ షెడ్యూల్ మార్చుకోవాలి కదా! ఐబీఎం పెరగాలి కదా! ఇప్పుడు ఆ కేసులో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుంటే. సార్ అది ఎస్ఎల్టీసీ వరకు మనకు అప్రూవల్ వచ్చినాయి సార్ రేట్లకి. అది బేస్ చేసుకొని పేమెంట్ చేసుకుంటూ వెళ్ళాం సార్. అంటే గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదా? అంటే కొన్ని ఐటమ్స్‌కి ఇచ్చింది సార్. మిగతా వాటిలకి రాలేదు సార్. అదే అంటున్నాను. మరిప్పుడు మీరు పేమెంట్ షెడ్యూల్ తేకుండా ఇప్పుడు కాంబినేషన్ ఇప్పుడు మీది పేమెంట్ షెడ్యూల్ అవ్వాలి గానీ సగం అలాగా, సగం ఇలా చేయడానికి లేదు కదా! మీరు చేస్తే ఐబీఎం రివైజ్ చేసుకొని పేమెంట్ షెడ్యూల్ మార్చుకునే పేమెంట్‌కెళ్ళాలి. అదే సార్. ఇప్పుడు అలాంటివి ఉండేటివి ఇప్పుడు ఆర్‌ఈకి పెడుతున్నారు సార్ ఏజెన్సీ వాళ్ళు. అది క్లోజర్ వర్క్ సార్ అది. ప్రీ క్లోజర్ అయ్యింది. సో ఆర్‌ఈలో ఇప్పుడు పెడుతున్నారు. ఆర్‌ఈ ఇంకా అప్రూవ్ కాలేదు సార్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్‌కి అది ఇప్పుడు నిధిలోకి తీసుకొచ్చేటప్పటికి
మనం పేమెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు యూనిట్ రేట్ అనేది పిక్చర్ లో ఉంది కాబట్టి పేమెంట్ ఆల్రెడీ జరుగున్నాయి సార్ యూనిట్ రేట్ తో. సో అది మనము పేమెంట్ సిఎఫ్ఎంఎస్ లోనే పెట్టారా పేమెంట్? లేదు సార్. ఫేజ్ 1 లో ఒక 2 బిల్లులు చేశారు సార్. అంతకుముందంతా మాన్యువల్ గానే జరిగింది. సో సిస్టమ్ లో ఇప్పుడు దాకా రాలేదు ఫేజ్ 2 కి. ఫేజ్ 2కి అయితే రాలేదు సార్. మామూలుగా ఒక 2 బిల్స్ చేసాం సార్. దాంట్లో ఈ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అంటూ ఏం లేదు సార్. బీజీలు రిలీజ్ చేయడము అలా చేసాం సార్ ఫేజ్ 2లో. ఫీజు రిలీజ్ చేయడం అంటే ఎలా ఇచ్చారు అది? ఇది రిటెన్షన్ అమౌంట్. అవునవును Release సార్. of- కోవిడ్ జియో వచ్చిన తర్వాత ఆ ఈఎండి కొంచెం రిలీజ్ చేసాం సార్. అలాంటివి ఫేజ్ 2 ద్వారా చేసాం సార్. హలో టెస్టింగ్. హలో హలో సార్. హలో హలో ఇప్పుడు ఈ Hello, కేసులో sir. మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రీవియస్ సార్ సార్ అడిగిన దానికి ఇప్పుడు మీరు ఆల్రెడీ సిస్టమ్ లో ఇప్పుడు దాకా చేయలేదు అంటున్నారు కదా. ఇప్పుడు క్వాంటిటీ యూనిట్ బేస్ చేసుకుని పేమెంట్ అయితే చేయలేదు కాబట్టి లేదు సార్. అది 2018 కి లాస్ట్ మెజర్మెంట్ ఉంది సార్. అక్కడ అందుకనే మీరు ఐబిఎం రివైజ్ చేసుకుని పేమెంట్ షీట్ రివైజ్ చేసుకుని వెళ్ళడం బెటర్ ఇందులో ఫైనల్ బిల్ ఇచ్చేటప్పుడు. ఇంకా అవునవును సార్. అది ఫైనల్ బిల్ ఇది క్లోజర్ వర్క్ కాబట్టి రివైజ్డ్ పేమెంట్ షెడ్యూల్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అంతే మీరు అలాగే ఐబిఎం కూడా మార్చేసుకుని కలిపి పెరగదేమో ఒక సేవింగ్ ఉంటుందేమో కదా ఇందులో క్లోజర్ అంటే మీకు. అవును సార్. క్లోజర్ అవును సార్. సేమ్ ఉంటుంది సార్. సో అప్పుడు మీరు రివైజ్డ్ పేమెంట్ షెడ్యూల్ చేసుకుని అప్పుడు ఫైనల్ బిల్ వేసేసుకోండి. ఎంతవరకు క్వాంటిటీస్ రికార్డ్ అయినా చూసుకుని అంతవరకు పేమెంట్ చేసుకుంటే సరిపోదు కదా. ఫైనల్ బిల్ కానీ చేసుకోవచ్చు. అదే సార్. మనము లెగసీ డేటా తీసుకురావాలి నిధిలో అన్నారు కదా సార్ మామూలుగా. సో అలా తెచ్చేటప్పుడు మనము పేమెంట్ గానీ ఇట్లా క్వాంటిటీ గానీ 2 పిక్చర్లే తీసుకుంటే సాటిస్ఫై చేయలేము సార్. పర్సంటేజ్ 2 కాంబినేషన్ తీసుకురావాలి ఇక్కడికి. దాన్ని చేయొచ్చు కదా దాన్ని బట్టి. అంటే ఎలాగో ఇప్పుడు అంటే అది మళ్ళీ కాంపౌండ్ ఇచ్చినప్పుడు పేమెంట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు ఐటమ్ అగెనిస్ట్ గా వీళ్ళు బ్యాలెన్స్ పెయిడ్ కరెక్ట్ గా వేసుకోవాలి. అదే ఇప్పుడు నేను ఏమంటాను, ఇప్పుడు మీరు పర్సంటేజ్ కూడా ఆల్రెడీ ముందు చేసిందేమో పర్సంటేజ్ పేమెంట్ చేసి ఉంటారు. అవునవును సార్. క్వాంటిటీస్ కింద ఇచ్చిందేమో క్వాంటిటీస్ తో ఇచ్చి ఉంటారు కదా. అవునవును మీరు ఆ ముందు క్వాంటిటీని ఈ క్వాంటిటీ కలుపుకుని పర్సంటేజ్ అరవచ్చు కదా. మీరు చేసిన క్వాంటిటీ ఎంత పర్సంటేజ్ అంటే ఓవరాల్ పర్సంటేజ్ కూడా మీరు టోటల్ క్వాంటిటీ మీద తెచ్చుకోవచ్చు కదా మీరు. క్వాంటిటీ పరంగా తెచ్చుకోవచ్చు సార్. నేను అంటున్నది అమౌంట్ గురించి సార్. అమౌంట్ ఎక్సీడ్ అయిపోతుంది. అది ఎలా చూయించుకోవాలి అనేది. అమౌంట్ ఎక్సిడెంట్ ఎలా అవుతుంది అంటారు? ఎక్కడ అవుతుంది? ఆల్రెడీ పేమెంట్ చేసింది ఎక్కువ అవుతుంది అంటారా? అవును సార్. అవును సార్. పేమెంట్ చేసింది ఎక్సెస్ అంటే అంటే మీరు రికవరీ చేయవలసి వస్తుందో అప్పుడు ఇందులో? రికవరీ ఏం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆ క్వాంటిటీ వరకు ఎక్కువ అవుతుంది అంటారు అంతే కదా? అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కి నార్మల్ రేట్ ఉంది సార్ ఐబిఎం ప్రకారము. సో మనకు వచ్చేసి జిఓ 2263 ఇచ్చిన తర్వాత ఇది డీ వాటరింగ్ కి అడిషనల్ పేమెంట్ అప్రూవల్ తెచ్చుకున్నాం సార్. తర్వాత కంట్రోల్ బ్లాస్టింగ్ కి అబ్రెసివ్నెస్ కి వీటికి సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ కూడా కంక్లూడ్ అయి ఉన్నాం సార్. అవి ఏమంటే ఓన్లీ రేట్ కంక్లూడ్ అయి ఉన్నాం సార్, క్వాంటిటీ కాకుండా. సో అవి దానివల్ల ఏమైందంటే అమౌంట్ ఎక్సెస్ అవుతుంది. అమౌంట్ ఎక్సెస్ అంటే మీరు అనేది పేమెంట్ చేయవలసింది ఉందా, పేమెంట్ అయ్యింది ఎక్సెస్ ఉందా అని అడుగుతున్నాను. పేమెంట్ అయ్యిందే సార్. అగ్రిమెంట్ కంటే ఎక్కువ. అవునవును సార్. అవును. సో అంటే పర్సంటేజ్ ప్రకారం చూస్తే పేమెంట్ ఎక్కువ వెళ్ళి ఉంటుంది వాళ్ళకి. అవును సార్. అవును సార్. సో దాన్ని పోనీ ఇచ్చిందే తీసుకొచ్చి మిస్లెన్స్ రికవరీలో పెట్టుకోవచ్చు కదా మీరు దాన్ని ఐటమ్ ని. ఎక్సెస్ పేమెంట్ మీద ఎంత అయితే 60,000 సార్ ఎక్సెస్ పేమెంట్ కాదు సార్. నా పాయింట్ ఏమంటే 257 కి అగ్రిమెంట్ అయ్యి ఉన్నారు సార్ ఒరిజినల్ గా ప్యాకేజ్. కానీ నేను చెప్పిన ఈ డీవాటరింగ్ తర్వాత కంట్రోల్ బ్లాస్టింగ్ ఈ ఐటమ్స్ రావడం వల్ల పేమెంట్ వచ్చేసి 325 crores చేస్తున్నాం సార్ వాళ్ళకి. ఓకే. అప్రూవల్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ఎల్టీ ఉంటే రేట్ అప్రూవల్ ఉంది సార్. వీటికి సప్లిమెంట్ అగ్రిమెంట్ కంక్లూడ్ పేమెంట్ చేసుకుంటే వెళ్ళాం సార్. నేను ఏమంటాను అంటే మైగ్రేషన్ డీటెయిల్స్ లో మనము లెగసీ డేటా ఎడిట్ చేసేటప్పుడు అక్కడ మనం స్పెసిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి స్పెసిఫికేషన్ కి క్వాంటిటీ రేట్ కొడితే మనకు అమౌంట్ వస్తుంది కదా సార్. సో ఆ అమౌంట్ మనం అగ్రిమెంట్ వరకు అయితే చేయగలుగుతాను కానీ నేను 60 అవుతాను సార్. ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఎలా చేసుకోవాలి సార్ అక్కడ ప్రొసీజర్? సప్లిమెంట్ అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన వాటికి ఎలా చేసుకోవాలి?
అంటే సప్లిమెంట్ అగ్రిమెంట్ అంటే యూనిట్ రేటును అలా వెళ్ళారన్నా సార్. మీ డౌట్? అవును సార్. రేట్లకి ఇచ్చారు సార్. ఇప్పుడు డీవాటరింగ్ కి కొంత క్వాంటిటీ ఇవ్వాలి సార్ ఉన్న ఎక్స్‌క్వేషన్ లోని. ఒకసారి అది మీరు ఎక్సెల్ డీటెయిల్స్ ఏమన్నా పెట్టగలరా? ఒకసారి సార్ పంపిస్తాను. మీరు ఒకసారి డీటెయిల్స్ పంపించి సార్. అప్పుడు చూసిన తర్వాత మాట్లాడితే బెటర్ ఏమో కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే. ఓకే సార్. హలో. నేను డీటెయిల్ ఓకే. 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 థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ. టెస్టింగ్ హలో హలో సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్, ఎల్ఎస్ వర్క్స్ గురించి అడగొచ్చా సార్ ఏమన్నా ఈ సెషన్ లో ఎల్ఎస్ సార్? ఎల్ఎస్ ఎల్ఎస్ అగ్రిమెంట్ వర్క్స్ అండి. డౌట్. అవునవును సార్. ఎల్ఎస్ అగ్రిమెంట్ కొత్త క్రియేట్ చేస్తున్నాము. వాటిలో ఏంటంటే మెకానికల్ వర్క్ సార్ అన్ని. మెకానికల్ వర్క్స్ కి హలో చెప్పండి. మీరు చెప్పండి. సార్, ఆ ఎల్ఎస్ అగ్రిమెంట్ కి సార్ మాకు ఎల్ఎస్ ఐటమ్స్ స్క్రాప్ వాల్యూ ఉన్నాయి సార్. వాటి మైనస్ లో ఉన్నాయి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ మాట్లాడండి. హలో సార్. చెప్పండి. అసలు టెక్నికల్ శాంక్షన్ లో మన స్పెసిఫికేషన్ యాడ్ చేసేటప్పుడు మెకానికల్ ఐటమ్స్ కొన్ని స్క్రాప్ వాల్యూస్ ఉన్నాయి సార్. స్పెసిఫికేషన్ ప్రొవిజన్స్. ఆ స్క్రాప్ వాల్యూస్ కు రేట్లు మైనస్ ఉంటాయి కదా సార్ మనకు. అదే రేట్ ఉంటుంది, మనకు క్వాంటిటీ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ లో వేయాలి అక్కడ. సో మనకు ఆ మైనస్ వాల్యూస్ అక్కడ టిఎస్ లో ప్రొవిజన్స్ యాడ్ చేసేటప్పుడు స్పెసిఫికేషన్స్ మనకు మైనస్ ఎక్కడ ఉండవు కదా సార్. అదే తీసుకోవాలి సార్. ఇప్పుడు మనకు టెక్నికల్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, ఫిజికల్ అంతా అయిపోయింది. దానిలో యాడ్ చేయాలి, మనకు క్రియేట్ చేయాలి టెక్నికల్ శాంక్షన్ ఒకటి. ఆ మెకానికల్ ఐటమ్స్ కొన్ని స్క్రాప్ వాల్యూ కింద మైనస్ రేట్లు ఇచ్చారు. అవి ఎట్లా యాడ్ చేయాలి సపరేట్ ప్రొవిజన్ కింద అని సార్. హలో హలో సార్. లైన్ లో ఉండండి ఒకసారి. ఎస్ సార్. ఎస్ సార్. హలో 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 అంటే మళ్ళీ అది రీయూజబుల్ సార్. అంటే ఇప్పుడు మీకు మైనస్ చూపించడం వల్ల మీకు వచ్చి అంటే పేమెంట్ అయితే అవ్వదు. అది మైనస్ వాల్యూ ఎస్టిమేట్ లో సేవింగ్ కింద వస్తుంది అంతే కదండి అది. హలో అవునవును సార్. మనకు ఇప్పుడు ఒక గేట్ సెక్టర్స్ పూర్తి కొత్తది పెట్టాలి. ఆ పాతది అంతా స్క్రాప్ కింద పెట్టేసి అంటే కొత్త అది రేటు సేమ్ ఉండదు. ఈ స్క్రాప్ వాల్యూకి ఒక రేటు, కొత్త ఫ్యాబ్రికేషన్ కి ఒక రేటు. అదే అవును. ఇప్పుడు ఆ రెండు ప్రొవిజన్స్ యాడ్ చేయాలి. మనది ప్లస్ అయితే యాజిటీకి పెడతాము, మైనస్ రేటు మైనస్ క్వాంటిటీ పెట్టాలంటే దానిలో మనకి అక్కడ ఎక్కడా లేదు కదా సార్ ప్రొవిజన్ అది. అంటే అది ఆ స్క్రాప్ ఏం చేస్తారు తర్వాత? ఆ స్క్రాప్ ఏం స్కెచ్ చేస్తాం సార్. బిల్లు పెట్టేటప్పుడు దాన్ని డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేసి అమౌంట్ మనం పేమెంట్ చేస్తాం మనం. సార్. సో ఎంబుక్ లో కూడా వాల్యూలో మైనస్ చూపిస్తారు. మనకి రికార్డింగ్ అయితే డిజిటల్ బుక్ లో డిడక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ శాంక్షన్ లో అప్రూవల్ చేసుకోవడానికి మనకు మైనస్ పెట్టుకోవడానికి ఎక్కడ లేదు. ఇది రాసుకోవాలి ఒకసారి. అది ఒకసారి మీకు డిస్కస్ చేసి ఇది ఒకసారి చూద్దాం అండి. డిస్కస్ చేసి చెప్పాలి. ప్రస్తుతానికి వర్క్ అరౌండ్ చేసుకుంటా ఉంటది మీకు. మిస్లెన్స్ రికవరీలో తగ్గించుకోవాల్సి వస్తుంది అర్జెంట్ అనుకుంటే, లేదా మేము చూస్తాం ఇది ఏమైనా చేయగలదేమో ఆలోచిస్తాం. ఇంకో డౌట్ సార్. సార్ ఒక వర్క్ ఎల్ఎస్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. వర్క్ ఫైనల్ బిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈఎండి ఎఫ్హెచ్ అమౌంట్ రిలీజ్ చేయాలి. ఈఎండి అతను అగ్రిమెంట్ టైంలో ఎల్ఎస్ చలాన కట్టాడు సిఎఫ్ఎస్ చలాన ద్వారా. ఇప్పుడు ఆ చలాన రీఫండ్ బిల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ డిస్బర్స్మెంట్ టైల్ ఒకటి ఉంది కదా సార్ బిల్ క్రియేషన్ లో. ఆ డిస్బర్స్మెంట్ టైల్ కింద ఎఫ్హెచ్డి అమౌంట్ బిల్ నెంబర్ కొడితే పాపులేట్ అయిపోయింది. అది మళ్ళీ అక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ సిఎఫ్ఎస్ చలాన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని చలాన్ నెంబర్ పోస్ట్ చేస్తే ఆ చలాన్ నెంబర్ అసలు మనకు చూపించలేదు సార్. నాట్ ఫౌండ్ వస్తుంది రిజల్ట్. దానికి ఎస్ఆర్టీ కూడా రైట్ చేసాము. చాలా రోజు 2 weeks అవుతుంది సార్. ఫోన్ చేస్తున్నాను, అక్కడ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అక్కడ.
మళ్ళీ అది ఏదో SRT ప్రాబ్లం. ఇప్పుడు సార్? గ్రూప్ లో SRTలో మళ్ళీ పెట్టండి ఒకసారి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అది ఎక్స్ప్లెయిన్ ఓకే. చేస్తే SRT పెడితే సార్ మళ్ళీ. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ నమస్తే సార్. సార్. ఓకే. ఇంకెవరన్నా సార్. ఉన్నారండి? సార్ నమస్తే సార్. నమస్తే. మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనకు అంటే మా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా టిపికల్ ఐటమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎలివేటెడ్ రిజర్వాయర్ అనేటువంటిది ఒక ఐటమ్ ఉంటుంది సార్. దట్ ఈస్ ఇన్ లీటర్ బేసిస్ లో ఉంటుంది. దట్ ఈస్ పర్ లీటర్ ఇంత అని రేట్ ఉంటుంది సార్. మనకి యాజ్ పర్ స్పెసిఫికేషన్ టెక్నికల్స్ మనం టెక్నికల్ శాంక్షన్ చేసుకుంటే కూడా. కానీ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తామంటే అప్ టు ప్లింత్ బీమ్ అనే ఒక స్టేజీ లేదా ఆ స్టేజింగ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ILSR స్టేజింగ్, తర్వాత టాప్ డోమ్, బాటమ్ డోమ్, ఇట్లా 4 or 5 ఐటమ్స్ కింద రికార్డ్ చేసుకుంటాం సార్. ఆ రికార్డింగ్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు ప్లింత్ బీమ్ అనుకున్నప్పుడు బిలో ఉన్నటువంటి అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వస్తాయి సార్. అంటే అప్ టు ప్లింత్ బీమ్ అనేటువంటిది పేమెంట్కి వస్తుంది పర్సెంటేజ్. ఆ తర్వాత కింద మనం ఎర్త్ వర్క్, శాండ్ బెడ్డింగ్, సపోజ్ PCC, స్టీలు, కాలమ్స్, ర్యాఫ్ట్, సోన్స్ ఐటమ్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకున్నాం. ఇవన్నిటి కూడా చెక్ మెజర్మెంట్ అయిన తర్వాత వీటి నుంచి ఆ ప్లింత్ బీమ్ పర్సెంటేజ్ ఎలా అది తీసుకుంటుంది సార్ క్యాలిక్యులేషన్ అంటే పేమెంట్ రిలీజ్. ఈ ఐటమ్స్ నేను 10 చేసినాము అనేటువంటిది ఎస్ ఇట్ ఇస్ ఎవరో ఒకరు సర్టిఫై అయితే చేయాలి కదా సార్. అంటే మీరు అక్కడ దాకా ఎంబుక్ రికార్డింగ్ ఐటమ్స్ ఏమైనా వస్తాయి అనేది మీరు ఎంబుక్ రికార్డ్ చేస్తారు కదండి. అవును. చేసిన తర్వాత ఇప్పుడు అప్ టు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉన్న DEJE ఆల్ దీస్ ఆర్ ఐటమ్స్ ఆర్ కంప్లీట్ 100% స్టేజింగ్ కావాల్సిన ఐటమ్స్ కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ మనం పేమెంట్ తీసేసుకుంటాము. బేస్డ్ ఆన్ 100% పేమెంట్ తీసుకోవచ్చు రికార్డింగ్ కంప్లీట్ అయిన ఐటమ్స్ అంటే అప్పుడు అవన్నీ ఐటమ్స్ అన్ని వెరిఫై చేసుకుంటాం మేము ఫిజికల్ గా జరిగేది. మీరు అదే పేమెంట్ షెడ్యూల్ అంటే అప్ టు ప్లింత్ బీమ్ ఒకటి ఇస్తారా? పర్సెంటేజ్ ఇస్తారా? అప్ టు ప్లింత్ బీమ్ అనే ఒకటి ఇచ్చేస్తాం సార్. అంటే పేమెంట్ షెడ్యూల్ ఇస్తారు. అది పేమెంట్ షెడ్యూల్ అప్ టు ప్లింత్ బీమ్ అని ఉంటుంది. దాని కింద జనరల్ ఐటమ్స్, టెక్నికల్ ఐటమ్స్ రికార్డ్ చేసేట్టు చెక్ మెజర్మెంట్ అవుతాయి. కానీ ఎక్కడే కానీ ఈ ఐటమ్స్ అన్నిటికీ పేమెంట్ ఉండదు. ఓన్లీ ఆ ప్లింత్ బీమ్ అనేటువంటి ప్లింత్ బీమ్ ఎప్పుడైపోతుందంటే ఇవన్నీ కంప్లీట్ అయినా దీనికి సర్టిఫికేట్ ఇవ్వాలి ఒకటి. ఇట్లా సోన్స్ ఆల్ ఐటమ్స్ ఇన్ కనెక్టెడ్ టు ప్లింత్ బీమ్ అప్ టు ప్లింత్ బీమ్ ఈస్ కంప్లీటెడ్. హెన్స్ సో పర్సెంటేజ్ ఆఫ్ పేమెంట్ ఈ షుడ్ బి రిలీజ్డ్ అనేటువంటి పేమెంట్ ఇవ్వతుంది సర్టిఫికేట్. అప్పుడు దెన్ అది సిస్టమ్ అనేటువంటిది అక్కడ తీసుకోవాలి దానికి. ఇప్పుడు మీకు అదర్వైజ్ వీటిల్లో ఎక్కడ మీకు పేమెంట్ రాదు కాబట్టి ఆ పేమెంట్ రిలీజ్ చేయాలంటే దానికి లింక్ అనేటువంటిది తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 2263 జీవోలు ఉన్నాయి కదండి మీకు. సరే ఇప్పుడు మీరు అడిగేది EPC అగ్రిమెంట్ BOQ అండి? ఈపీసీలో EPC అగ్రిమెంట్ అంటే పేమెంట్ షెడ్యూల్లో అంటే అది ఈపీసీలో ఉండొచ్చు, నాన్ ఈపీసీలో కూడా ELSR అనే ఐటమ్ వచ్చేసి అది ఈపీసీ కిందనే ట్రీట్ చేస్తాం సార్. ఈవెన్ దో ఇట్ ఈస్ నాన్ ఈపీసీ అగ్రిమెంట్, అక్కడ ELSR అనే ఐటమ్ వచ్చేసరికి దాని అది స్టేజ్ వైజ్ పేమెంట్ ఉంటుంది మనకు. అది క్వాంటిటీ వైజ్ పేమెంట్ ఉండదు. నాట్ ఓన్లీ ELSR, మేబీ వాటర్ స్ట్రక్చర్స్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇట్లాంటివన్నీ మా దాంట్లో సో మెనీ ఐటమ్స్ లీటర్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి ఎంటైర్ వర్క్ కంప్లీట్ అయినప్పుడు పర్ KL పర్ MLDకి ఇంత రేట్ అని ఇస్తాము. ఇక్కడ అన్ని మధ్యలో ఈ పేమెంట్ షెడ్యూల్ లాగానే ఈపీసీ లాగానే క్రియేట్ చేసుకుంటాము. అప్పుడు దానికి జనరల్ ఐటమ్స్ అన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బేస్డ్ ఆన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ రికార్డ్ చేసుకున్న వాటితోనే మేము సీన్ రేట్ చార్జెస్ ఇవి కూడా తీసుకుంటాం. కాంక్రీట్ ఐటమ్స్ కానీ, శాండ్ బెడ్డింగ్ కానీ, ఇట్లా మెటీరియల్స్ కానీ ఏదైనా ఉంటే రికార్డెడ్ దాన్ని బట్టి వెళ్తుంది. అది రికార్డెడ్ దాన్ని బట్టి సీన్ రేట్ చార్జెస్ కూడా వస్తాయి. సో కంపల్సరీ రికార్డింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ రికార్డింగ్ ఎక్కడికి కూడా పేమెంట్కి రాదు. కానీ దీని మీదనే 100% రిలీజ్ చేయమంటేనే అక్కడ పేమెంట్ ఆ ఐటమ్ కంప్లీట్ అయిన స్టేజ్ కంప్లీట్ అయిందంటేనే పేమెంట్కి వస్తుంది. ఇంకా ఇప్పుడు మీకు ఆ కేసులో రికార్డింగ్ అంటే ఈపీసీ అయితే ప్రాబ్లం లేదనుకోండి. నాన్ ఈపీసీ రెండు అదే సార్, సేమ్ మా దాంట్లో ఆ ఐటమ్ అటువంటి ఐటమ్స్ కండి మా దాంట్లో మేజర్ అన్ని అవే. అంటే అగ్రిమెంట్ కూడా మీది ఈ స్టేజ్ కి ఎంత పర్సెంటేజ్ కింద ఇచ్చేస్తారు అంతే కదా? పర్సెంటేజ్ గా వచ్చేస్తుంది. అగ్రిమెంట్ కూడా అలాగే ఎంటర్ అవుతారు ఇక్కడ. అలాగే నాట్ ఓన్లీ అవర్ సెల్ఫ్, ఈవెన్ RWS ఆల్సో లైక్ దట్.
ఇక్కడ సార్ నాట్ ఆడబుల్ సార్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడైతే టోటల్ అగ్రిమెంట్ వాల్యూ పెట్టుకుని పర్సంటేజ్ కింద ఏదో చేస్తున్నట్టున్నారు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో కానీ అంటే ఈపీసీ కానివి. అంటే సిఎఫ్ఎంఎస్ లో ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు మేము అక్కడ ఎంబుక్ లో చేసుకొని అబ్స్ట్రాక్ట్ కూడా అక్కడే వేసుకుంటాం. అబ్స్ట్రాక్ట్ నోటి ఊరికి అక్కడ ఎక్కించుకుంటున్నాము. అక్కడ అందుకే మాకు మొదటి నుంచి ఇదే ప్రాబ్లమే వస్తుంది. ఈవెన్ సిఎఫ్ఎంఎస్ లో కూడా అదే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి మాకు. ఇప్పుడు అక్కడ దానికోసం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కడ కూడా అదే అప్రోచ్ వెళ్ళవలసి వస్తుంది ప్రస్తుతానికి. ఈ స్టేజ్లు అన్నారు చూసారా మీరు, ఏ స్టేజ్కి అన్ని కూడా దానికి ఆల్రెడీ మేము ఈ ఈఎన్సీ ఆఫీస్ లో మాట్లాడాం, వాళ్ళు వస్తా అన్నారు. అది ఎందుకంటే లైవ్ అయిన తర్వాత చేద్దామని ఇంకా వదిలేసాం అది. ఎందుకంటే ఒక 1 వన్స్ month ఒకసారి ఎక్కిన తర్వాత, ఎందుకంటే ఇప్పటి వరకు మేము చేసింది ఓన్లీ ఏపీ మన ఏఐబి వర్క్స్ అనేటివి మాత్రం జనరల్ గా జరిగినాయి మా దాంట్లో. వాటికైతే పేమెంట్లు కూడా ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మాత్రమే పేమెంట్లు జరిగినాయి. లోపల నుంచి క్వాంటిటీస్ అయితే తీసుకొచ్చుకోలేదు ఇంతవరకు అనుకుంటాం. అంటే కాబట్టి ఇది కొద్దిగా నెక్స్ట్ జరగబోయే వర్క్స్ అన్ని కూడా విత్ ఇన్ ఈ 2 months తర్వాత జరిగే ఆల్ వర్క్స్ ఇన్ ద స్టేట్ అన్ని ఇట్లా దీంతోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి పేమెంట్స్ దగ్గర ప్రాబ్లం. మాకు మేజర్ ఐటమ్స్ అన్ని ఇవే ఉంటాయి. అంటే మీకు ఎంబుక్ రికార్డింగ్ జరగాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం ఇది స్టేజ్ వైజ్. మీరు ఎంబుక్ నుంచి మనకు పేమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇవి రికార్డింగ్ జరిగి ఉండాలి. లేదు ఇవన్నీ మేము ఎంబుక్ లో ఫిజికల్ గా చేసుకొని డైరెక్ట్ గా ఓన్లీ అక్కడ వరకు ఆ ఐటమ్ వరకు ఎక్కించుకుంటామండి, మీరు ఏదైనా పర్మిషన్ ఇస్తే వితౌట్ రికార్డింగ్ ఇది మన ఈ ఎంబుక్ లేదంటే కనుక అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ, ఏ డివిజన్ అండి ఇది? ఇది కర్నూలు డివిజన్, నాట్ ఓన్లీ కర్నూలు డివిజన్, ఎంటైర్ వర్క్స్ లైక్ దట్. ఓకే, అది ఇవ్వచ్చులేండి. అది ఒక 1 month మ్యాక్సిమం తీసుకుంటే చేయొచ్చు రిక్వైర్మెంట్. ఒకసారి డిస్కస్ చేస్తాంలేండి అది. ప్లీజ్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్, ఇది అగ్రిమెంట్ లో స్పెసిఫికేషన్స్ ఎన్ని స్పెసిఫికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు సార్? దానికైతే లిమిట్ ఏం లేదండి, ఎన్నైనా చేయొచ్చు. అదే బిల్డింగ్ కూడా ఎన్ని స్పెసిఫికేషన్, ఇంతకుముందు సిఎఫ్ఎం బేస్ 2 లో 800 స్పెసిఫికేషన్స్ ఒక బిల్డింగ్ కే అలో చేస్తున్నది. ఇప్పుడు ఒక బిల్ క్రియేషన్ కి ఎన్ని స్పెసిఫికేషన్స్ అలో అవుతుంది? మీకు సిఎఫ్ఎంఎస్ లో కూడాను మీకు స్పెసిఫికేషన్ లిమిట్ అయితే ఏం లేదు. మీకు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ లోడింగ్ టైం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎర్రర్ వస్తుంది. సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో కూడా అందరికి చెప్పింది ఏంటంటే, మీకు నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు, ఈవెన్ మోర్ దాన్ 100 ఉన్నప్పుడు కూడాను దాన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ కింద స్ప్లిట్ చేసి వేసుకోండి అని చెప్పాం. యూజర్ కన్వీనియన్స్ కోసమే. ఇప్పుడైనా సరే మీరు 100 స్పెసిఫికేషన్స్ కంటే ఎక్కువ ఉంటే బెటర్ ఏంటంటే ఇంకో నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. దానివల్ల ఏంటంటే మీకు పేజ్ లోడింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది. మీరు నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఒకే దాంట్లో రికార్డ్ చేశారనుకోండి, మళ్ళీ సిస్టమ్ దాన్ని బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చేసరికి మొత్తం ఆ లోడింగ్ టైమే ఎక్కువైపోయి మీకు ఎర్రర్ వస్తుంది. మీకు నాట్ ఓన్లీ ఈ సిస్టమ్ అని కాదు, ఏ సిస్టమ్ అయినా అంతే. ఓకే. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, చిన్న సబ్మిషన్ సార్. సార్, ఇప్పుడు నిధికి సిఎఫ్ఎం ఫేజ్ 2 నుంచి నిధికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా సార్, ఇది కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉంది సార్? ఇప్పుడు ఇరిగేషన్ పబ్లిక్ ఇరిగేషన్ సార్. ఇరిగేషన్ నాకు తెలిసి ఇంకొక 2 days లో క్లోజ్ అయిపోతాయి బిల్స్. యాక్చువల్ గా ఫ్రైడే పిఓ గారికి వెళ్ళినాయి సార్. అయితే మనకు బక్రీద్ సండే వల్ల వాళ్ళు వర్క్ చేయలేదు కొంచెం.
ఒక కేసు ఏమన్నా ఇవ్వగలరా అని. మీకు అలాగే ఉండదండి. మీకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము పిఓలకి. వాళ్ళ దగ్గర ఉన్న అప్రూవ్ చేస్తే సరే. సార్ అది ఇప్పుడు మనం బుధవారం సాయంత్రం ఆపేసామంటే బుధవారం కల్లా ఉన్న బిల్స్ అప్రూవ్ అయితే సరే. లేకపోతే మళ్ళీ ఇక్కడ అప్రూవ్ చేయకపోతే పిఓ మళ్ళీ ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది నిధిలో అంతే. ఓకే సరే. ఓకే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం లేదు సార్, పేమెంట్ షెడ్యూల్ అనేది ఇంతకు ముందు మనకు అగ్రిమెంట్ వాల్యూ మీద పెట్టేటోళ్ళు సార్. ఇప్పుడు చూస్తే సిఎంఎస్ ఉన్నాయి. రెండింటిలో కంపారిజన్ స్లైట్ డిఫరెన్స్ వస్తుంది. ఏది తీసుకోవాలి సార్ మనం కరెక్ట్ గా మనం మెమో పేమెంట్ వేసేటప్పుడు? ఏంటంటే మీ డౌట్? అదే సార్, ఇప్పుడు పేమెంట్ షెడ్యూల్ వచ్చేసి మటుకు అగ్రిమెంట్ వాల్యూ మీద కూడా వర్కౌట్ చేసి స్టేజ్ వైజ్ పేమెంట్ షెడ్యూల్ వర్కౌట్ చేసి ఇస్తున్నారు అప్రూవ్ చేసి. సెకండ్లీ వచ్చేసి మటుకు మనకి ఇట్లా సిఎంఎస్ ద్వారా కూడా చూపిస్తారు. మీరు చెప్పి లోయెస్ట్ లెవెల్ L1 L2 L3 పెడతారు కదా సార్, ఆ స్టేజ్ కూడా ఇస్తున్నారు సార్. అది 30% 40% వస్తుంది. ఇదేమో ఓన్లీ 1% 2% అంటే వస్తుంది అగ్రిమెంట్ వాల్యూ మీద. ఈ రెండింటి మీద స్లైట్ డిఫరెన్స్ వస్తుంది సార్. అది మనం ఏది తీసుకోవాలి మన యాక్చువల్ గా వచ్చేసి మెమో పేమెంట్ అనేది? అంటే మన సిస్టమ్ లో వచ్చేది తీసుకోమంటారా, లేకపోతే అగ్రిమెంట్ లో మనము కన్వెన్షనల్ గా చేసుకునే మెథడ్ ప్రకారం తీసుకుంటే తక్కువ వస్తుంది అది తీసుకోమంటారా అని? అంటే వీళ్ళు పేమెంట్ షెడ్యూల్ సిఎఫ్ఎంఎస్ లో 3 days పేమెంట్ షెడ్యూల్ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్ లో అయినా నిధి మాడ్యూల్ అయినా సరే అగ్రిమెంట్ వాల్యూ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదండి. అవును సార్. దాంట్లో మీకు ఏమవుతుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లో 3 decimals వల్ల మీకు కాంపోనెంట్ వైజ్ గా డిఫరెన్సెస్ వచ్చాయి. అవును సార్. మీరు అడ్జస్ట్ చేయడం వల్ల 3 decimals కి. ఇప్పుడు ప్రెసెంట్ నిధి మోడల్ కి వచ్చేసరికి 7 decimals సెలవు చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీకు పేమెంట్ అయ్యేది సిస్టమ్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మీరు నిధి మోడల్కి వచ్చినప్పుడు మీ యొక్క పేమెంట్ షెడ్యూల్ ఏం చేస్తారంటే పేమెంట్ అయినంత వరకు ఓకే, పేమెంట్ కానివన్నీ కూడాను ఈ నిధి మాడ్యూల్లో ఏదైతే మీకు 7 decimals సెలవు చేస్తున్నారో దానికి మ్యాచ్ అయ్యేటట్టు మీరు ఒక ఎక్సెల్ లో వేసుకొని అప్పుడు మీరు సిస్టమ్ లోకి ఎంటర్ చేయండి. వన్ టైం కన్ఫర్మేషన్ అప్పుడు. నెక్స్ట్ మీరని కాదు, అందరు యూజర్స్ కూడాను మీరు సిస్టమ్ లోకి ఎంటర్ చేసే ముందు ఒకసారి సిస్టమ్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు పేమెంట్ షెడ్యూల్ ఒకసారి ఎక్సెల్ లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దాని ప్రకారం పర్సెంటేజెస్ ఎంటర్ చేసుకోండి. అది ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్ సిస్టమ్ లో ఎంటర్ చేస్తే ఎర్రర్స్ రావచ్చు. పోలవరం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఇలానే చేశారు. ఆల్రెడీ ఎక్సెల్ లో వేసుకున్న తర్వాత అప్పుడు దానికి అగెనిస్ట్ గా సిస్టమ్ లో ఎంటర్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్సెల్ లో వేసుకొని అప్పుడు సిస్టమ్ లో ఎంటర్ చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్. సెషన్ టైం కొంచెం పెంచుతారా సార్? అంటే ఫ్రీక్వెంట్ గా లాగౌట్ అవుతున్నారు కదా. ఏది ఎందులో? అది ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల లాగౌట్ అయిందండి. అంటే జనరల్ గా దానికి తోడు ఇంకోటి ఏంటంటే నేను చేసింది మొత్తం కూడాను క్వాలిటీ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది మీకు ప్రొడక్షన్ లో ఆ వాలిడేషన్ ఏమి ఉండదు. మీరు యూజ్ చేయకుండా 15 minutes 20 minutes ఉంటే అప్పుడు లాగౌట్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, ఇంకెవరికి డౌట్స్ లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తాము. మళ్ళీ చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్. చెప్పండి. సార్ ముందు ఎల్ఎస్ వర్క్ గురించి మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్. హలో చెప్పండి. ఇంతకు ముందు ఇచ్చిన వీడియోస్ అవి ఏమంటే ఇట్లా షేర్ చేస్తారా సార్? అంతకుముందు గ్రూపుల్లో ఏమన్నా అంతకు ముందు వినే చాలా మంది ఉన్నారు అవి. లేదు, అవన్నీ షేర్ చేస్తారు మీకు. ఇవన్నీ ఏంటంటే ఒకేసారి ఒక 5 hours 6 hours సెషన్స్ వీడియోస్ అండి. దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి కంప్రెస్ చేసి షేర్ చేయాలి. అది అయిపోయాక షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్.
హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మెటీరియల్ టైప్ ఏమన్నా పీడిఎఫ్లు ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా సార్? అది చూస్తామండి, ఒకసారి ఇది చెక్ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడే కొద్దిగా యాడ్ అవుతూ ఉంటాయి, దానివల్ల అది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత పీడిఎఫ్ షేర్ చేయడం చూస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా డౌట్స్ ఏం లేకపోతే సెషన్ క్లోజ్ చేసేస్తామండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో మళ్ళీ పెట్టినప్పుడు మీరు ఏమైనా ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ ఓకే. చెప్తాను.